అయోధ్య రామ మందిర్ స్కామ్. అయోధ్య రామ మందిరం అనేది కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించిన ఒక అంశం. అది ఎన్నో సంవత్సరాలు 70 ఏళ్ళు అయితే కృషి చేస్తే గానీ అయోధ్య రామ మందిరం రాముడు పుట్టిన ప్లేస్‌లో అయోధ్య టెంపుల్ అయితే కట్టడం జరిగింది. కాకపోతే ఈ మధ్య ఒక పెద్ద స్కామ్ అయితే బయటపడినట్టయితే ప్రెజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఎస్పీకి అంటే అయోధ్యకు సంబంధించిన ఎమ్మెల్యే ఒక ఫిర్యాదు ఇవ్వడం, ముఖ్యంగా పవన్ పాండే అనే ఎమ్మెల్యే ఫిర్యాదు ఇవ్వడం. మెయిన్‌గా అయోధ్యలో అంటే హుండీ పైసలు గానీ, తర్వాత డొనేషన్స్ ద్వారా వచ్చిన పైసలు గానీ అన్నీ గూడా స్కామ్ జరుగుతున్నాయని జెప్పేసి గూడా ఆయన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎస్పీ అంటే సమాజ్‌వాదీ పార్టీకి సంబంధించిన అఖిలేష్ యాదవ్ గూడా ట్వీట్ జేయడం అనేది అక్కడి నుంచి పెద్ద ఇష్యూ స్టార్ట్ అయిందనైతే చెప్పొచ్చు. ముఖ్యంగా ఆయన పెట్టిన ట్వీట్‌లో అయోధ్య రామ మందిరంలో ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది. ఇచ్చిన డొనేషన్స్‌కైతే రిసిప్ట్‌లు లేవు. తర్వాత లక్షల కొద్దీ చందాలకైతే లెక్కలు లేవు. హుండీలో పైసలు గానీ, నగలు గానీ, తర్వాత వెండికి సంబంధించిన ఇటుకలు గానీ, వేటికి లెక్కలు లేకుండా అయితే కంటిన్యూగా అంటే దాన్ని ఒక స్కామ్ చేస్తున్నారు. అన్నీ వృధా చేస్తున్నారు. తర్వాత దాన్నైతే ఎవరికి వారు దాని డబ్బులు వాడుకుంటున్నారు. స్వలాభం కోసం అయితే రామ మందిరం డబ్బులు డొనేషన్స్ యూజ్ చేసుకుంటున్నారు. అంటే మొత్తం దేశానికి చెందిన ఒక పెద్ద సెంటిమెంట్ ఉంది. రామ్ మందిర్ అనేది రాముడు పుట్టిన ప్లేసు. ఇది అయోధ్య రామ మందిర్ అనేది హిందువుల యొక్క మనోభావాల గురించి మాట్లాడే బీజేపీకి సంబంధించిన సీఎం ఉన్నాడు. సో, అలాంటి అప్పుడు గూడా దీన్ని పట్టించుకోకుండా నామమాత్రంగా ఒక యంత్రాంగం అయితే నడుస్తుంది. దాన్ని పట్టించుకునేవారు లేదు. ఓన్లీ నినాదాలతో అయితే రామ మందిర్‌నైతే తీసుకురావడం జరిగింది. రామ జన్మభూమి అనే ట్రస్ట్ ద్వారా ఇది తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన ట్రస్టులైతే ట్రస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోట్ల కొద్దీ పైసలైతే వాళ్ళు స్వలాభం కోసం వాడుకుంటున్నారు. అంటే పెద్ద పెద్ద బిల్డింగ్‌లు గానీ, తర్వాత భూములు కొనడం గానీ, ఈ విధంగా అంటే మామూలు స్థాయిలో ఉన్న డ్రైవర్లు గానీ, డ్రైవర్లు గానీ, అందులో ఉన్న ట్రస్టీలు గానీ లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ డబ్బులైతే మింగేస్తున్నారని జెప్పేసి గూడా అఖిలేష్ యాదవ్ పోస్ట్ చేయడం గూడా ఒక అంటే పెద్ద వివాదానికి కారణమైంది. దాని తర్వాత బీజేపీకి సంబంధించిన సొంత ఎంపీ గూడా ఒకతను అంటే రామ్ మందిర్‌లో ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది. దాన్ని పట్టించుకోవాలి. మొదల్లోనే దాన్ని కట్ జేస్తేనే బావుంటుంది. లేకపోతే అది పెరిగి ఇంకా పెద్దదైపోతుంది. ఒక పెద్ద స్కామ్ అయితుంది. రామ జన్మభూమి యొక్క పవిత్రత గూడా దెబ్బతింటుందని చెప్పడం గూడా అది ఇంకా పెద్ద ఒక పెద్ద సెన్సేషన్ అయితే జరగడం జరిగింది. సో, దాని తర్వాత గూడా ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు గూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. రామ జన్మభూమికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో అంటే ఆర్ఎస్ఎస్ సంబంధించిన దత్తాత్రేయ ఆయన ఆర్ఎస్ఎస్ సంబంధించిన చీఫ్ ఉత్తరప్రదేశ్‌లో ఆయన గూడా అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. అంటే రామ్ మందిర్‌లో ఏవైతే స్కామ్‌లు గాని జరుగుతున్నాయో, ఏవైతే లూటీలు ఒకవేళ జరుగుతున్నాయో దానికి సంబంధించిన వారినైతే కఠినంగా శిక్షించాలి. శిక్షించడం కాదు ఆ శిక్ష గూడా ఏ విధంగా ఉండాలంటే మరొకసారి రామునికి సంబంధించిన డబ్బులు ముట్టడంలో అంటే ముట్టాలని చూస్తే గూడా వాళ్ళకు ఖచ్చితంగా ఒక భయం కలగాలి. అలాంటి శిక్షను వేయాలని జెప్పేసి కూడా దత్తాత్రేయ అయితే ఒక అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. సో, ఓవరాల్‌గా ఇవన్నిటిని బేస్ చేసుకొని తర్వాత అంటే దేశంలోనే ఒక డైనమిక్ అంటే మోడీ తర్వాత అంత డైనమిక్ పర్సనాలిటీ ఉన్న ఉత్తరప్రదేశ్ సీఎం ఎవరైతే ఉన్నారో ఆదిత్యనాథ్ ఎవరైతే ఉన్నారో తను గూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఒక సిట్ వేయడం జరిగింది. ఆ సిట్ వేసి దాని ద్వారా విచారణ జరిపించడం జరిగింది. దానికి సంబంధించిన హుండీలో లెక్కపెట్టిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీసీ కెమెరాలకు అడ్డంగా వచ్చి ఆ విధంగా అయితే వాళ్ళు స్కామ్ చేశారని కొన్ని విషయాలు తెలవడం జరుగుతుంది. తర్వాత చందాలు, డొనేషన్స్ ఏవైతే వచ్చాయో వాటిని గూడా రిసిప్ట్‌లు లేకుండా తీసుకోవడం అనేది గూడా జరిగింది. సో, వెండి ఇటుకలు గానీ, బంగారు ఇటుకలు గానీ, బంగారు నగలు గానీ ఏవైతే ఉన్నాయో అవి గూడా చాలా మటుకైతే స్కామ్ జరిగినాయి. అంటే లెక్కలోకి లేకుండా ఏ విధంగా అంటే ఆ విధంగా వాడుకోవడం, వాటికొక ప్రాపర్ వేలో తీసుకోకుండా చందాలను గూడా రిసిప్ట్ ఇవ్వకుండా అయితే వాళ్ళు అంటే స్వలాభం కోసం వాడుకున్నారు. పెద్ద స్కామ్ అయితే జేశారు. కాకపోతే ఇక్కడ ఎంప్లాయీస్ ద్వారా జరిగిందా? లేకపోతే ఎంప్లాయీస్ త్రూ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ గానీ, దానికి సంబంధించిన ట్రస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా జరిగిందా అనేది ఇప్పుడొక పెద్ద అంటే పెద్ద క్వెషన్ మార్క్. ప్రెజెంట్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అయితే సిట్ వేయడం జరిగింది. సిట్‌కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అందులో కొంతమందినైతే అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ చేయడాన్ని వాళ్ళనైతే కస్టడీలోకైతే తీసుకోవడం జరిగింది. అటువైపు కాంగ్రెస్ చెప్పేది గూడా ఒక పెద్ద లేఖ అయితే రాయడం జరిగింది. అంటే పీఎంఓకి. ప్రెజెంట్ రామ్ మందిర్‌లో ఏదైతే స్కామ్ జరిగిందో వాటికి సంబంధించిన సిట్ యొక్క పూర్తి వివరాలైతే
అంటే బయటికి వెలువరచాలి. అసలు ఏం జరిగిందో తప్పకుండా అందరికి తెలవాలి. మీడియా ముఖంగా సిట్‌కి సంబంధించిన విషయాలైతే బయట పెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అంటే ధర్నాలు కూడా చేస్తుండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఈ రామ్ మందిర్‌కి సంబంధించిన ఓవరాల్‌గా ట్రస్ట్‌ని ఏ విధంగా నడపాలి? తర్వాత ఆ రామ్ మందిర్‌కి సంబంధించిన ఏ విధంగా ఒక పవిత్రతను కాపాడాలి? ఏ విధంగా అయితే మన తిరుపతికి సంబంధించిన అంటే కొన్ని ఏండ్ల నుంచి తిరుపతి అయితే మెయింటైన్ చేస్తున్నారు. ట్రస్ట్ విషయంలో గానీ, చందాల విషయంలో గానీ, ఓవరాల్‌గా అక్కడొచ్చే డబ్బుల విషయంలో గానీ, ఇంతవరకైతే ఒక స్కామ్ గూడా లేదు. ఆ విధంగా నడపాలని జెప్పేసి కూడా అంటే పీఎంఓకి సంబంధించిన వాళ్ళు గానీ, రామజన్మభూమికి సంబంధించిన వాళ్ళు గానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు గానీ, అందరూ అంటే నేతలైతే కోరడం జరిగింది. సో, అదే విధంగా రామజన్మ అంటే మొత్తం రామ్ మందిర్‌కి సంబంధించిన ట్రస్టు అది మొత్తము టీటీడీ అండర్‌లోకి తీసుకురావాలి. లేకపోతే టీటీడీ లాంటి ఒక యంత్రాంగం నిర్మించాలి. దాన్ని పారదర్శకంగా దాన్ని రన్ జేయాలని జెప్పేసి కూడా ప్రెజెంట్ అయితే ప్లాన్ చేస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. అయితే ఓవరాల్‌గా ఇంటర్నల్ విషయం ఏందంటే ప్రెజెంట్ అంటే రామ్ మందిర్ యొక్క పూర్తి బాధ్యతను ఒక టీటీడీ లాంటి యంత్రాంగానికి ఇయ్యాలా? లేకపోతే డైరెక్ట్ టీటీడీకే ఇచ్చి ఆ విధంగా దాన్ని నడిపించాలా అనేది ప్రెజెంట్ చర్చ జరుగుతున్నట్టయితే తెలుస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గూడా ఒక అంటే స్టార్టింగ్‌లో ఒకటి జేయడం జరిగింది. రామ్ మందిర్ టీటీడీ అండర్‌లోకి ఇస్తే ఖచ్చితంగా మేము మెయింటైన్ చేస్తామని జెప్పేసి కూడా అంటే ఒకటి ఆయన ప్రపోజల్ అయితే పెట్టడం జరిగిందన్నట్టు సమాచారం ఉంది. దాన్ని స్టార్టింగ్‌లో తిరస్కరించారని గూడా చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ టీటీడీకే దాన్ని అప్పగించాలి. టీటీడీ యంత్రాంగానికి దానికి మొత్తం అటాచ్ జేయాలని జెప్పేసి కూడా ప్రెజెంట్ అయితే వార్తలొస్తున్నాయి. తిరుపతిని ఏ విధంగా అయితే పవిత్రంగా అంటే ప్రపంచవ్యాప్తంగా తిరుపతికి ఏ విధంగా అయితే పేరుందో, ఏ విధమైతే సంస్కరణలు అక్కడ తీసుకురావడం జరుగుతుందో, ఏ విధంగా అయితే అక్కడ కార్యక్రమాలు జరుగుతాయో, అదే విధంగా అయోధ్య రామ్ మందిర్ యొక్క పవిత్రతను కాపాడాలంటే అలాంటి ఒక యంత్రాంగాన్ని తీసుకురావాలి. అదే విధంగా అలాంటి పనులు జరిగే ఒక యంత్రాంగం ఖచ్చితంగా అవసరం ఉంటుందని జెప్పేసి కూడా ప్రెజెంట్ అయితే ఒక ప్రపోజల్ అయితే పెట్టడం జరిగింది. ఏపీకి అంటే టీటీడీకి గానీ, లేకపోతే ఏపీకి సంబంధించిన అధికారులకే వీటిని అప్పగించే అవకాశం ఉందని జెప్పేసి కూడా కొన్ని వార్తలైతే ఇనిపిస్తున్నాయి. అంటే మొత్తం అయోధ్య ఈ స్కామ్ యొక్క జూసి భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా ఉంటుందనేసి ప్రెజెంట్ అయితే అంటే అధికారులు ఒక ఆలోచన రావడం జరిగింది. సో, అంటే సిట్ ఇన్వెస్టిగేషన్‌లో చాలా విషయాలైతే బయటపడ్డాయి గానీ, అవైతే బయటికి తీసుకురాలేకపోతున్నారని జెప్పేసి కాంగ్రెస్ కూడా ఆరోపించింది. సో, వీటన్నిటికి చెక్ పెట్టాలి. మళ్ళీ వాటిని అన్ని వివాదాలకు గూడా ఒక కొలిక్కి తీసుకురావాలంటే ఖచ్చితంగా దీనికి ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ గానీ, ప్రాపర్ యంత్రాంగం గానీ ఖచ్చితంగా ఉండాలని జెప్పేసి కూడా భావించినట్టయితే అంటే పీఎంఓ అయితే భావించినట్టయితే తెలుస్తుంది. దానికి అనుగుణంగానే అడ్వైజర్లు సలహా ఇచ్చిందేందంటే టీటీడీ కింద అంటే టీటీడీ లాంటి యంత్రాంగాన్ని అంటే వాటిని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని అటాచ్ జేయడమా? లేకపోతే టీటీడీ కిందనే దీన్ని అటాచ్ జేయడమా? ఏంటనేది ప్రెజెంట్ అయితే ఆలోచిస్తున్నారు. ఒకవేళ అంటే తిరుపతిలాగా అలాంటి యంత్రాంగం వస్తే మాత్రం మళ్ళీ అంటే రాముడు పుట్టిన ప్లేస్‌గా భావించే అయోధ్య రామ మందిర్‌కైతే మంచి పవిత్రత వస్తుంది. తర్వాత భవిష్యత్తులో గూడా ఇలాంటి స్కామ్‌లు వచ్చే అవకాశం ఉండదు అనేసి చాలామంది ఎక్స్‌పర్ట్స్ గూడా చెప్పడం జరుగుతుంది. భక్తులు గూడా అదే కోరుకుంటున్నాను. అంటే రాముని యొక్క పవిత్రతను కాపాడాలి. అంటే దేశం కోట్లాది మంది పవిత్రంగా భావించే ఈ యొక్క గుడికి ఇలాంటి స్కామ్‌లు రాకూడదు. ఎంతో భక్తి పారవశ్యంతో వస్తున్నాము. మాకు ఇలాంటివి తెలిస్తే బాధ అంటే వాళ్ళ హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని జెప్పేసి కూడా అందరూ ఆలోచించడం జరిగింది. సో, ఓవరాల్‌గా ప్రెజెంట్ అయితే రామ్ మందిర్‌లో టీటీడీ అటాచ్ చేస్తే మాత్రం అంటే ఒక మంచి వైబ్స్ వస్తాయి రామ్ మందిర్‌కి. ఒక మంచి అంటే యంత్రాంగం కరెక్ట్‌గా ఉంటే అక్కడ పవిత్రత కూడా బాగుంటుందని జెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు. ఒకవేళ అదే అయితే మాత్రం మళ్ళా రాముడు పుట్టిన దేశం అంటే రాముడు పుట్టిన ప్లేసు రామ్ మందిర్, అయోధ్య రామ్ మందిర్‌కైతే ఇంకా ప్రపంచవ్యాప్తంగా గూడా మంచి పేరొచ్చే అవకాశం ఉందనైతే చాలామంది అభిప్రాయపడుతున్నారు.